దేవుని రాజ్యము. దేవుని రాజ్యము అని యేసుప్రభు వారు మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటంటే భూ సంబంధమైన రాజ్యం కాదు. దేవుని సంబంధమైన రాజ్యము, దేవునికి సంబంధించిన రాజ్యము భూమికి అతీతమైనటువంటి రాజ్యము. ఎందుకంటే భూమి మీద ఆయన రాజ్యం ఎక్కడ కంటికి కనబడేది కాదు. అందుకే ఒక మారు శిష్యులతో మాట్లాడుతూ దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నదన్నారు. అంటే విశ్వాసులు ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ కూడుకుంటారో దేవుని రాజ్యం వారి మధ్యన ఉంది. అంతేకాకుండా మీ మధ్యన అంటే మీ మధ్య భాగంలో, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ యూ అంటే మన హృదయంలో ఆయన రాజ్యము మన మధ్యన స్థాపించబడటానికే గల ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కంటికి కనిపించే రాజ్యం కాదు దేవుని రాజ్యం. ఎందుకు? దేవుడు ఆత్మ కనుక, ఆత్మదేవుడు రాజ్యము ఆత్మ సంబంధమైనది. కాబట్టి దేవుని రాజ్యము ఇటువంటి చిన్నపిల్లల వంటి వారిది. దేవుని రాజ్యము అంటే ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యము ఇలాంటి చిన్నపిల్లల వలె ఉన్నవారి మధ్యలో ఉంటుంది. చిన్నపిల్లలు ఏం చేస్తారు? వెళ్ళొద్దు అంటే మానేస్తారు. వెళ్తుంటే 2 వేసామనుకోండి మాట వింటారు. చిన్నపిల్లలు అమాయకులు, చెప్పింది నమ్ముతారు. వాళ్ళకి కుట్రలు ఉండవు. హృదయంలో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోటి మాట్లాడరు. హృదయంలో ఏముంటుందో అదే బయటికి మాట్లాడతారు. అమాయకమైనటువంటి స్వభావం కలిగిన వారు. దేర్ మెంటాలిటీ ఈజ్ వెరీ చైల్డిష్. ఏ కుట్రలు, ఏ అబద్ధాలు ఉండవు. కాబట్టి యేసు ప్రభు వారు లూకా సువార్త 18వ అధ్యాయం 16వ వచనంలో శిష్యులతో చెప్తూ యేసు మాట్లాడుతున్నారు. ఏమని? వారిని తమ యొద్ద కంటే నా యొద్దకు రావటానికి అభ్యంతర పెట్టవద్దు. వారిని అంటే ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు యేసు ప్రభు వారు? ఎవరిని ఉద్దేశించి అంటే ఆ చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానివ్వండి, అభ్యంతర పెట్టవద్దు. ఆయన నిద్రపోతున్నారో లేకపోతే ఆయన నీతో మాట్లాడరో, ఎందుకు ఇక్కడ గొడవ చేస్తున్నారో అలాగా రానివ్వకుండా ఆపొద్దు. వాళ్ళు వస్తారు, రానివ్వండి అని చెప్పుతూ ఆ సందర్భం తీసుకుని వాళ్ళ ఒక మాట చెప్తున్నారు. దేవుని రాజ్యము ఇటువంటి చిన్నపిల్లల వంటి వారిది. కనుక దేవుని రాజ్యము కుట్రలతో ఉండదు, ప్రతీకారం తీర్చుకునేదిగా ఉండదు, అబద్ధాల మీద ఉండదు, వ్యభిచారాల మీద కట్టరు. నో. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడి గురించి రాస్తూ అతనట రాజుగారు యుద్ధానికి వెళ్ళే బదులు మేడ మీద ప్రచారాలు చేస్తున్నాడట యుద్ధ సమయంలో. ఎందుకు? పనిపాటు లేక. అలాంటి సమయంలో ఒక స్త్రీని స్నానం చేయటం చూశాడట. ఆవిడ్ని వెంటనే రప్పించుకుని వ్యభిచారం చేశాడు. మొత్తం చరిత్ర అంతా మార్చేశాడు ఆ వ్యభిచారాన్ని బట్టి. ఆ భర్తని తర్వాత సైన్యంలోంచి పిలిపించి చంపించేశాడు. అయితే బైబిల్లో ఇలాంటి కథలు ఉంటాయండి. అవును. ఎందుకు ఉన్నాయంటే మానవ సహజమైనటువంటి ప్రవర్తన ఇలా ఉంటుంది. కానీ ఇలాంటి వారిని కూడా దేవుడు క్షమించి దగ్గరికి రానిచ్చుకున్నారు. వారిని రాజులుగా నియమించుకున్నారు. వాళ్ళు తప్పులు చేసినా క్షమించి వారిని ఆశీర్వదించారు. నిన్ను కూడా ఆశీర్వదిస్తారు బాబు అంటే, బాబు నేను అలాంటి దాన్ని కాదండి బాబు, నేను అలాంటి వాడిని కాదండి, చాలా నిక్కచ్చిగా గీటుకి దొరుకుతాను, నేను స్వచ్ఛమైన బంగారాన్ని, నేను సువర్ణాన్ని అని నువ్వు అనుకోవచ్చు. మంచిది, నువ్వు అనుకో. కానీ యథార్థంగా చెప్తున్నాను, అవినీతిమంతుణ్ణి, దుర్మార్గుణ్ణి, దరిద్రుణ్ణి, పనికిరాని వాడిని, పనికిరాని ఆలోచనలు, పనికిరాని తలంపులు, పనికిరాని కార్యాలు చేసిన నాలాంటి వాడిని ఆయన ప్రేమించి నువ్వు చనిపోనక్కర్లేదు నా కుమారుడా, నీ కొరకు నేను చనిపోయానని చెప్పిన దేవుడు నన్ను క్షమించి ఆయన రాజ్యంలోకి రానిచ్చారు. కనుక ఆయన ప్రేమ అపారమైనది, వర్ణింపశక్యం కానిదని నేను చాటి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇప్పుడు
మీరు మీలాంటి వాళ్ళని దేవుడు రానిచ్చారు కనుక అలాంటి దేవుడు నాకు వద్దు అంటే అది మీ ఇష్టం. అంటే నేను ఒక అభ్యంతరకరంగా ఉన్నానా మీకు దేవుని దగ్గరికి రావటానికి? నేనెందుకు అభ్యంతరకరం అండి? నన్ను రానిచ్చాడు దేవుడు, రానిచ్చిన తర్వాత క్షమించాడు, క్షమాపణ పొందేటట్టు నన్ను నడిపించాడు. నిన్ను కూడా అలాగే క్షమిస్తాడు. నువ్వు నీతిమంతుడు అయితే నీకు దేవుడు అక్కర్లేదు. కానీ అమాయకుడిగా, అయ్యో ప్రభా నాకు నువ్వు కావాలి ప్రభా, నేను మంచోడిని అనుకున్నాను కానీ నేను ఎంత చెడ్డోడిని నాకు తెలియదు ప్రభా అని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమించి నీతిమంతుడిగా తీర్చిదిద్ది నిన్ను పరలోకానికి తీసుకురావటమే కాదు, ఈ భూమి మీద నేను ఆశీర్వదిస్తానంటున్నారు. ఉద్యోగం పోగొట్టుకున్నాను, పోలీస్ కేసుల్లో ఇరుక్కున్నాను, కిడ్నాప్ చేశానని నా మీద కేసు పెట్టారు, ఒక వ్యక్తిని చంపానని కేసు పెట్టారు, బ్యాంకులో ఫ్రాడ్ చేశానని నా మీద కేసు పెట్టారు. అన్ని కేసులు నా మీద కొట్టేశారు. ఎందుకు తెలుసండి? నేను దేవుని దృష్టిలో నీతిమంతుడిని కనుక, దేవుడు నన్ను నీతిమంతుడిగా ఎంచాడు కనుక. నేను ఎవరి దగ్గర ఏ అబద్ధం ఆడలేదు. కోర్టుల్లో నిలవబెట్టించి నువ్వేం చెప్పుకుంటావంటే, అయ్యా నేనేమి క్రిమినల్ థింగ్ ఏమి చేయలేదండి, డిపార్ట్మెంటల్గా ఏదన్నా తప్పు చేస్తే చేసి ఉండొచ్చు, నన్ను క్షమించమని అడగండి, డిపార్ట్మెంటల్గా పరీక్షించుకోమనండి, వారు పరిశీలించుకుని వారు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను సిద్ధమండి అని చెప్పాను. తర్వాత ఏరా బాబు నువ్వు ఇన్స్పెక్షన్కి వెళ్ళలేదు కదా అంటే, అవునండి నేను వెళ్ళలేదు, ఫీల్డ్ ఆఫీసర్ వెళ్ళలేదండి, ఆడిదే తప్పు అని నేను అనలే, నా మీద నేను తప్పులు మోపుకుంటున్నానండి, వాళ్ళని క్షమించండి, వారిని వదిలేయండి అని చెప్తే వారిని వదిలేశారు. నాకు ఉద్యోగం పోయింది, పోతే పోయిందండి. దేవుని దృష్టిలో నేను నీతివంతుణ్ణి. ఈరోజు దేవుని బిడ్డ, అమాయకంగా నీవు చేసినవి చెయ్యనివి దేవుడి దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడిగితే దేవుడు నిన్ను ఆయన రాజ్యంలోకి చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధుడ ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. చిన్నపిల్లల వంటి జీవితాలు కలిగి ఉండటం, ఆ హృదయం కలిగి ఉండటం, ఆ ప్రవర్తన కలిగి ఉండటం నీకు ఇష్టం కనుక నీ రాజ్యములోకి నీ బిడ్డల్ని వెంటనే వారిని చేర్చుకొని మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.